బంట్రోతుల్లాగా చంద్రబాబు నాయుడు వాళ్ళు పిలుస్తున్నాడు. ఒరే వచ్చి ప్యూన్ లాగా మీరు సంతకం పెట్టి వెళ్ళండి రాని. పోస్టింగ్ లేవు. ఎందుకు? ఆ ఐపీఎస్ ఆఫీసర్లు, అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లు జగన్ చెప్పినట్టు చేశారు. అలా చేసిన వారికి చంద్రబాబు నాయుడు పెర్మనెంట్ ఉంటాడా ఆంధ్రప్రదేశ్ లో? ఈ లైఫ్ లో మళ్ళీ ఆయన సీఎం అవడం ఇదే లాస్ట్ టైం సీఎం, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ అయినా చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అవకాశం లేదు. 10 నుంచి 13 లక్షల కోట్లు హౌ యూ లుక్ అట్ అప్పులు. ఇచ్చిన 6 వాగ్దానాల్లో ఒకటి నెరవేర్చలేదు. ఒక్క నిరుద్యోగం ఓటేయడు, ఒక్క మహిళ ఓటేయదు, ఒక్క వాలంటీర్ ఆంధ్రప్రదేశ్ లో ఓటేయరు. పెన్షన్లు ఎవరికి అందట్లేదు. బోర్డులో మాత్రం 100,000 కోట్లు ఖర్చు పెట్టి ఇదిగో మన మహిళలకి ఇది ఇస్తున్నాం, కొంతమంది మహిళలకి ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అప్పు లక్షల కోట్లు చేసి 1000 కోట్లు ప్రతి నెల అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇక్కడ కేసీఆర్ చేసినాడు. రాష్ట్రాలు సర్వనాశనం అయిపోయి కేసీఆర్ ద్వారా తెలంగాణ, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? మళ్ళీ మీకు జగన్ కావాలా ఆంధ్రప్రదేశ్ లో? లేదా అప్పులు తీర్చి అభివృద్ధి చేసే సత్తా ఉన్న ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ కావాలా? తెచ్చాను, తేగలను, తెచ్చాను, ఇవ్వగలను, ఈ రుజువులు ఉన్నాయి. సో ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు కంపారిజన్ రెండు ఒకటే. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించాలి. అన్నిటికంటే ఈ రాజకీయ నాయకులందరూ తోడుదొంగలే. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు బెస్ట్ ఫ్రెండ్స్. అమెరికాలో, దుబాయ్ లో, హాంకాంగ్ లో, సింగపూర్ లో బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఈ సత్యాలు ఇప్పుడు బయటకు వాళ్ళే చెప్పుకుంటూ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, మేము రూమ్మేట్లువి, మేము క్లాస్మేట్లువి, మేము బెస్ట్ ఫ్రెండ్స్వి. ఈయన నన్ను జైలుకి పంపాడు, రాజశేఖర రెడ్డి అయితే జైలుకి పంపకపోను అని. ఎందుకు? వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. దానికి రుజువు ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంటే. అరే దమ్ముంటే నన్ను జైలుకి పంపురా అంటున్నాడు కేటీఆర్. మరి ఎందుకు పంపట్లేదు? మొన్నటి దాకా నువ్వు లక్షల కోట్లు అవినీతి చేశావు, 1,10,000 కోట్లు కాళేశ్వరంలో అవినీతి చేశావు, 2 లక్షల కోట్లు అప్పు అయిపోయింది, 15,000 కోట్లు వడ్డీ అని. దమ్ముంటే జైలుకి పంపు. ఆయన ఇక్కడ ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఒక్కడైనా అరెస్ట్ అయ్యాడా? సంతకాలు పెట్టిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యాడా? ఇంజనీర్ అరెస్ట్ అయ్యారా? ఒక్కరు. కళ్ళతో కనబడుతుంది 2-3 లక్షల కోట్ల అవినీతి, ఒకే ఒక ప్రాజెక్ట్. ఒక్కడు అరెస్ట్ అయ్యాడా? ఇప్పటికీ కేటీఆర్ కి మనోవేదన ఏంటంటే, అనవసరంగా రేవంత్ రెడ్డిని కూతురు పెళ్లి చేసుకొని అయిపోతే అరెస్ట్ చేసాం, అని ముఖ్యమంత్రి చేసాం. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిలో కొనుక్కోండి ఏది రాత్రి అంతా నిద్రలేని టైంలో. ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయన అయిపోతాడా? కేఏ పాల్ని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయన అయిపోతాడా? ఎందుకంటే ఇది స్లోగన్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఇండియా అంతా. నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే జైలు ద్వారా సీఎం అవుతావని. అందులో చాలా సత్యాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే ఇది అంత సత్యాలు. ఈ ఫ్యాక్ట్స్ ని హైడ్ చేయకుండా ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే, థ్యాంక్ గాడ్ కొన్ని కోట్ల మంది మన వీడియోలు వైరల్ చేస్తారు. ఈ మెయిన్ లైన్ ఛానల్స్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క సబ్జెక్ట్ అయినా 3 కోట్ల నుంచి 5 కోట్ల ప్రజలు ఒక్కొక్క వీడియోలు 20 లక్షలు 30 లక్షలు 300 3,000 ఉన్న ఫాలోవర్ నా వీడియో అప్లోడ్ చేస్తే అందరికి 3,000 వ్యూస్, మళ్ళీ 30 లక్షలు వ్యూస్. As long as social media, Instagram, YouTube, Twitter, Facebook వైరల్ చేస్తుంటే సత్యం బయటకు వస్తుంది, ప్రజలు జాయిన్. ఓన్లీ వన్ థింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా వచ్చే తెలంగాణ ఎలక్షన్ లో సర్పంచ్లుగా గెలాలి అంటే, రాష్ట్రం మారాలి అంటే ప్రజలు పోటీ చేయాలి, ఎడ్యుకేటెడ్ పోటీ చేయాలి.
థ్యాంక్ యూ వెరీ మచ్.